शुभोदय। मेरा नाम विजय लक्ष्मी। मैं गुरुपुर जिला में कोतवारम में केजीबी विद्यालय में काम कर रही हूँ। आज हम भारतवासी पाठ कविता के पाठ है। ये पाठ के कवि का नाम आत्मविश्वास है। पाठ में ये अंश है, विमुखीकरण में प्रश्न है, उद्देश्य। पाठ में वो एक उद्देश्य है, ये उद्देश्य के बारे में दिया है, पूछी है। विधा विशेषण, विधा विशेषण भी हम विधा विशेषण कैसे होती है इसको भी मैं विवरण करती हूँ। कवि परिचय, कवि परिचय में कवि का नाम और कवि की अन्य रचना ये सभी देती है। विषय प्रवेश, हम भारतवासी पाठ में विषय प्रवेश क्या है इसमें के विवरण देते हैं। बाद में कविता है, कविता में प्रश्न में देते हैं। और हम पहले भाग में कविता के, हम भारतवासी कविता के अर्थ विवरण करते हैं, तेलुगु में भी विवरण करते हैं। बाद में एक गीत भी सुनाती है और दूसरा भाग में अर्धग्रहता प्रतिक्रिया। कविता में पहले अर्धग्रहता प्रतिक्रिया है, अभिव्यक्ति, सृजनात्मकता भी है, भाषा की बात है। ये तीन अंश मुख्यतः है ये पाठ में। अर्धग्रहता प्रतिक्रिया में प्रश्न देती है, इसके जवाब भी देती है। अभिव्यक्ति सृजनात्मकता में प्रश्न में जवाब भी दिया, इसको विवरण भी दिया है। भाषा की बात में व्याकरणांश को भी मैं विवरण करती है। वाक्य प्रयोग है, विलोम शब्द है, ये सभी दिए हैं। आज हम तीसरा दिन में हम भारतवासी पाठ में सीसी मेथड में हम पद्य को नीचे 5 प्रश्न देते हैं। ये 5 प्रश्न में एक प्रश्न को एक वाक्य में ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క వాక్యంలో మనము ఆ పద్యాన్ని చదివి కింద ఇచ్చిన 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి। మరి ఈరోజు మనము సిసి మోడల్లో పద్యాంశంలో ప్రశ్నలు ఎలా ఇస్తారో వాటిని మనం ఎలా పూర్తి చేయాలో, చాలా త్వరగా పద్యాన్ని చదివి 5 ప్రశ్నలకి 5 మార్కులు ఎలా తీసుకోవాలో, ఎలా మనం సొంతం చేసుకోవాలో చూద్దామా పిల్లలు। మరి आज हम भारतवासी पाठ के बारे में बोल रही हूँ। अगले कक्षा में पार्ट 1 में हम कविता को गीत के रूप में और तेलुगु में अर्थ भी बोल रही हूँ। बाद में प्रश्न दिए, पद्य के प्रश्न दिए, ये प्रश्न अर्धग्रहता प्रतिक्रिया और भाषांश, भाषा की बात सभी हम बोल रहे हैं। बाद में ये हम भारतवासी है ना, ये हम भारतवासी में सीसी मॉडल एग्जामिनेशन है। हम भारतवासी पाठ का कवि का नाम आत्मविश्वास है। इसमें सीसी मॉडल एग्जामिनेशन है। ये पहले अर्धग्रहता प्रतिक्रिया में ये पद्यांश पठित पद्यांश माने మనం చదువుకునే పద్యాలు। ఈ पद्यांश में नीचे दिए गए पद्यांश को पढ़कर प्रश्नों के उत्तर एक वाक्य में दीजिए। పిల్లలు కింద ఇచ్చిన పద్యంకు చదివి ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో, అంటే సింగిల్ వాక్యంలో షార్ట్ 1 వర్డ్ ఆన్సర్లో ఈ క్వశ్చన్లకి ఆన్సర్స్ రాయాలన్నమాట। पहले हम भारतवासी दुनिया को
పావన్దాన్ బనాయేంగే. మనందరం కూడా భారతీయులము. మనము ఈ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పావనంగా సస్యశ్యామలంగా అవరు బనాయేంగే, మనం మార్చుకుందాము. మన్మే శ్రద్ధ, మన్మే శ్రద్ధ और प्रेम का అద్భుత దృశ్యం దిఖాయేంగే. పిల్లలు చూడండి, మన్మే శ్రద్ధ, మనసులో శ్రద్ధ ఉంటే మనం చూసే ప్రతి ఒక్క దృశ్యం కూడా ప్రేమతో చూడాలి. ఆ ప్రేమతో చూసినప్పుడు ఈ దృశ్యాలన్నీ కూడా ఎలా ఉంటాయంట, చాలా అద్భుతంగా ఉంటాయంట. మరి పిల్లలు ఈ దృశ్యాలు మొత్తం కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్క దృశ్యాన్ని మనము ప్రేమతో అద్భుతంగా చూడాలంటే ఈ దృశ్యాన్ని మనము శ్రద్ధగా మనసులో శ్రద్ధగా ఉంచుకొని అద్భుతమైన దృశ్యాన్ని ప్రేమతో చూడాలి. మరి ऊंच नीच का वेद मिठाकर दिल में प्यार बसाएंगे. చూడండి పిల్లలు, ऊंच नीच का वेद मिठाकर, గొప్ప పేద, ఊంచు గొప్ప, నీచు పేద, గొప్ప పేద అనే భావము భేదము లేకుండా, మీరు గొప్పవారు మేము తక్కువ వాళ్ళం అనే భేదభావం లేకుండా ఈ మిఠాక దూరం చేసుకుని దిమ్మే ప్యార్ బసాయింగే, మనసులో ఒక ప్రేమ అన్నది నింపుకొని ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలంట, మన భారతీయులము చాలా అద్భుతంగా మలుచుకునే వాళ్ళము. ఎవరినైనా కానీ గొప్ప పేద అనే భావం లేకుండా చూడటము మన మనసులో ఎప్పుడు కూడా దూరపరుచుకొని చాలా బాగా దిల్మే ప్యార్ బసాయింగే, మన మనసులో ప్రేమ నింపుకొని కలిసిమెలిసి ఉండాలి. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస్ సరసాయింగే. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా, ద్వేషభావాన్ని మనము మన మనసులో నుండి పొగమంచును తీసివేసినట్టుగా తీసివేయాలి. అమృత రస్ సరసాయింగే, అమృతం అనే మన మంచిని కురిపించాలి. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. हम निराशा, మనము నిరాశను దూరం చేసుకొని దాన్ని పారతోలాలి. ఫిర్ విశ్వాస్ జగాయేంగే, మళ్ళా మన మనసులో విశ్వాసాన్ని మేల్కొల్ప చేయాలి. हम भारतवासी दुनिया को पावंदा बनाएंगे. చూడండి విద్యార్థులు, మనందరం కూడా భారతీయులము. మనము మన భూమిని, దునియాకు మన భూమిని ఎలా చేయాలంట, స్వర్గతుల్యంగా చేయాలి. అది మనసులో మేల్కొల్పబడేలాగా. మేల్కొల్పబడటం అంటే ఏంటి, మన మనసులో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మంచితనాన్ని. దునియాకు పావందాం బనాయేంగే, మనము మన ప్రపంచం మొత్తంలో కూడా సోదరుల వలె ఉండి మనము మన మనసులో ఒక విషయాన్ని మేల్కొల్పు చేసుకోవాలి. ఇందులో ఈ పద్యాంశంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు కింద. ఈ ప్రశ్నకి ఆన్సర్, ప్రశ్నలు మొదలు, తర్వాత దానికి उत्तर देने के लिए एक वाक्य में उत्तर देने के लिए हम भारतवासी दुनिया को क्या बनाएंगे. बाद में मन में कैसा दृश्य दिखाएंगे, हमें कैसा भेद मिठाना चाहिए. మనము పిల్లలు మనమందరము భేదభావాన్ని ఎలా దూరం చేయాలి. నిరాశకు దూర్ భగాకర్ క్యా కర్నా హై, నిరాశను దూరం చేయాలంటే మనం ఏమి చేయాలి. पांचवा, यह पद्यांश किस पाठ से लिया गया है. పిల్లలు మీకు దీనికి ఆన్సర్ తెలుసు, జవాబు తెలుసు. यह पद्यांश किस पाठ से लिया गया है. ఈ పద్యాంశము ఏ పాఠంలో నుండి తీసుకొనబడింది చెప్పండి. పిల్లలు ఫస్ట్ ప్రశ్న చూసినప్పుడు हम भारतवासी दुनिया को पावनदान बनाएंगे. क्या बनाएंगे?
పద్యం చదివితే మీకు దీని ఆన్సర్ వచ్చేస్తుంది, జవాబు వచ్చేస్తుంది. మనసులో శ్రద్ధ ఉంటే ప్రేమతో అద్భుతమైన దృశ్యాలను కూడా చూడగలుగుతాం కదా. అద్భుతమైన దృశ్యాన్ని ఇలా చూడగలుగుతాము. తీసరా ప్రశ్న హేనా, హమే కైసా భేద్ బిఠానా చాహియే. మనము ఎలాంటి భేదాన్ని దూరం చేయాలి? కైసా భేద్ మిఠానా చాహియే, హమే ఊంచ్ నీచ్ కా భేద్ మిఠానా చాహియే. చూడండి పిల్లలు, మనము గొప్ప భేద మరి ఎక్కువ తక్కువ అనే భేదాన్ని మిఠానా చాహియే, దూరపరచాలి. ఈ విధంగా మనము దూరపరిస్తేనే ఏదైనా కానీ సాధించగలము. మరియు चौथा प्रश्न, बाद में चौथा प्रश्न निराशा को दूर भगाकर हमें क्या करना है? बच्चों देखो, निराशा को दूर भगाकर हमें कैसा जगाना चाहिए? निराशा को दूर भगाकर निराशा दूर చేస్తూ हमें फिर विश्वास जगाना है. మరలా మన మనసులో విశ్వాసాన్ని చూపించగలుగుతాము. నిరాశని దూరం చేసుకోవాలి, నిరుత్సాహాన్ని. ఎప్పుడు కూడా ఏ పనైనా కానీ నేను చేయగలను, నేను సాధిస్తాను అని అనుకోవాలి విద్యార్థులు. ప్రతి ఒక్క పనిలో కూడా నిరాశతో ఉండకూడదు, ఎప్పుడు కూడా ఆశతోనే ఉండాలి. నిరాశను దూరం చేస్తే బాగా దూరం చేస్తే పారదొరితే हमें फिर विश्वास जगाना है. మన మనసులో మళ్ళా విశ్వాసాన్ని తెలియజేయగలుగుతాము, మేల్కొల్పగలుగుతాము కదా. మరి చివరిగా फिफ्थ प्रश्न, यह पद्यांश किस पाठ से दिया गया है? చూడండి పిల్లలు, పద్యమంతా చదువుతారు, చివరికి ఈ పద్యాంశాన్ని ఎందులో తీసుకున్నారో చెప్పలేకపోతారు. पद्यांश हम भारतवासी पाठ से दिया गया है. पाठ का नाम क्या है? हम भारतवासी. ये पाठ से ये पद्यांश दिया गया है. పిల్లలు చూసారా, ఈ ప్రశ్నలన్నీ కూడా ఎలా ఎంత ఈజీగా ఉన్నాయో. ఈ పద్యాంశంలో నుండి ఈ పద్యాంశాన్ని చదివితే, ఇచ్చిన పారాగ్రాఫ్ పద్యాన్ని చదివితే మిగిలిన ప్రశ్నలకి సమాధానాలు ఈజీగా చాలా సులువుగా రాయగలుగుతాము. మనము ఆ పద్యం చూసే పఠిత పద్యాంశలో చదివే పద్యాల్లో వచ్చే ప్రశ్నలకి 5 మార్కులు. చూడండి ఎంత ఈజీగా సాధించగలము. మరి दूसरा पद्य, उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावनदान बनाएंगे. చూడండి పిల్లలు, ఉల్జన్ మే సమస్యలు వచ్చినప్పుడు మనము ఏం చేయాలంట? తథ్యదీపు సంజాయంగే. ప్రజలందరూ కూడా ఏం చేయాలి? ప్రజలందరూ కూడా వాస్తవికతని తెలుసుకోవాలి, తెలియచెప్పాలి. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహ్ దిఖాయేంగే. చూడండి పిల్లలు, జీవన మార్గంలో దారి తప్పిన వారిని సరి అయిన మార్గంలోనికి మార్చాలి. హమ్ సుఖియోं के दीप जला जीवन ज्योत जलाएंगे. పిల్లలు చూడండి, మరి జీవితాన్ని ప్రకాశవంతంగా చేసుకోవడానికి మనము అనంతరం భారతీయులం అందరం కూడా ఏం చేయాలంట? పవిత్ర పుణ్యస్థలంగా పావన్ధామ్ బనాయేంగే. భారతదేశం మొత్తాన్ని కూడా పవిత్రమైన పుణ్యస్థలంగా చూసుకోవాలి. చూడండి, ఈ పద్యానికి అర్థం తెలుగులో చెప్పాను కదా. ఇప్పుడు పిల్లలు ప్రశ్న చూడండి. ప్రశ్న, किनको
हम తత్యదీప్ समझाएंगे చూడండి చూడండి పద్యంలోనే దీనికి జవాబు కూడా ఉంది, ప్రశ్నకి జవాబు కూడా ఉంది. किनको हम तथ्यदीप समझाएंगे, जीवन पथ से भटकने वाले को हम क्या दिखाएंगे, జీవన్ పథ్ సే భటకనే వాళ్ళకు హమ్ క్యా దిఖాయేంగే. పిల్లలు పద్యం బాగా చదవండి, చదివితే ఈ ప్రశ్నలకు మనము సమాధానాలు ఈజీగా రాయగలం. మీకు చెప్పాను కదా, మొదట్లోనే చెప్పాను, పద్యాన్ని బాగా చదవటం వస్తే మనము ఈ ప్రశ్నలకి ఒక్కొక్క వాక్యంలో మనము చక్కగా వన్ వర్డ్ ఆన్సరు నీట్గా రాయవచ్చు. టీ స్టార్ दुखियों के दीप जलाकर हम क्या करेंगे. దుఃఖితులే ఉన్న వాళ్ళకి మనము జీవన్ జ్యోతిని ఎలా చూపించగలము, అది కూడా మనం పద్యం చదివితే చక్కగా సమాధానం రాయగలము. हम భారతవాసి కిసే పావందాం బనాయేంగే. మనందరం భారతీయులము, భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళము, మనము మన దేశాన్ని పుణ్యస్థలంగా మార్చుకోవాలి. కిసే పావందాం బనాయేంగే, దేనిని మనము పుణ్యస్థలంగా మార్చుకుంటాము. మరియు చూడండి పాంచ్వా ఇస్ పద్యాంశకే కవి కౌన్ హై. పిల్లలు, ఇందులో ఈ పద్యంలో ఈ ప్రశ్నకి జవాబు ఉండదు, కానీ మీరు దీనికి జవాబు చెప్పాలి. పహలే ప్రశ్న క్యా హై, किनको हम तथ्यदीप समझाएंगे. उलझन में उलझे लोगों को हम तथ्यदीप समझाएंगे. సమస్యల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క ఏం చేయాలంటే సమస్యల్లో ఉన్న వాళ్ళకి సమస్యల్లో చిక్కుకున్న ప్రజలందరినీ కూడా మనం ఏం చేయాలంటే తథ్యదీప్ సమझाएंगे, వాస్తవికతను తెలియపరచాలి. दूसरा, जीवन पथ से भटकने वालों को हम क्या दिखाएंगे. పిల్లలు మీకు ఆన్సర్ తెలుసు, జీవన్ పథ్ సే భటకనే వాళ్ళం కో హమ్ రాహ దిఖాయేంగే. జీవితాన్ని వదిలిపెట్టుకుని విచ్చలవిడిగా తిరిగే వాళ్ళందరికీ కూడా ఏం చేయాలంటే హమ్ రాహ దిఖాయేంగే, ఒక దారిని మనం చూపించాలి. పిల్లలు ఇంకా చూడండి, तीसरा प्रश्न, खुशियों के दीप जलाकर हम क्या करेंगे. సంతోషమైన జీవన జ్యోతిని మనం వెలిగించాలంటే ఏం చేయాలి. పద్యం చదవండి ఫస్ట్, ఈ పద్యంలోనే జవాబు కూడా ఉంటుంది. खुशियों के दीप जलाकर हम जीवन ज्योत जलाएंगे. సంతోషం అనే దీపాలను మనము ఏం చేయాలంట, వెలిగించాలి, మన జీవితంలోనే వెలిగించాలి. చౌథా, हम భారతవాసి కిసే పావందాం బనాయేంగే. మనందరం భారతీయులము, మనం దేనిని సస్యశ్యామలంగా ఉంచాలి, పుణ్యక్షేత్రంగా ఉంచాలి. हम భారతవాసి హైనా. పిల్లలు, మనందరం భారతదేశంలో నివాసం చేసే వాళ్ళం కదా. हम భారతవాసి దునియాకో పావందాం బనాయేంగే. పిల్లలు, మన భారతదేశాన్ని కూడా సస్యశ్యామలంగా ఒక పుణ్యక్షేత్రం. పిల్లలు ఇప్పుడు చూడండి, మొత్తము పద్యాంశం అంతా చదివాము, 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాము. ఇప్పుడు 5వ ప్రశ్న, ఇది మీరే చెప్పాలమ్మా ఆన్సర్. దీనికి ప్రశ్నకి జవాబు మీరే చెప్పాలి. ఇస్ పద్యాంశకే కవి కౌన్ హై. ఫస్ట్ నుండి నేను చెప్తూనే ఉన్నాను పిల్లలు. हम भारतवासी कवि का नाम क्या है. इस पद्यांश के कवि कौन है. ये पद्यांश का कवि का नाम क्या है. अरे ఎవరు చెప్తున్నారు. इस पद्यांश के कवि का नाम आरपी निशांत है. इस पद्यांश के कवि आरपी निशांत है. ఓకేనా పిల్లలు. మరి ఈ పద్యం యొక్క కవి పేరేంటో తెలుసు కదా, ఆర్పి నిశాంత్. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మన మనసులో శ్రద్ధతో ఆలోచిస్తే ప్రేమతో అద్భుతమైన దృశ్యాలను చూస్తాం కదా పిల్లలు. మనం ప్రతి భారతీయులం కూడా మన మనసులో శ్రద్ధ, భక్తి, ప్రేమ గొప్ప దృశ్యాలుగా చూపించదము. అహింస, సత్య, అహింస, త్యాగు, సమర్పణ్ కి బగియా మహకాయేంగే.
సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనే పూతోటని మనము, సుగంధమైన తోటని మనము మన యొక్క ప్రతి ఒక్కరి మనసులో మానవ సమాజ సహజ గుణాల్లో ప్రభావం ఉంటుంది. చూడండి, మానవుడి సహజ గుణమే సమాజం మొత్తంలో కూడా ప్రభావితమై ఉంటుంది. జగకే సారే, ప్రపంచం మొత్తం మీద కూడా క్లేష్ మిఠానా మాన్నే కష్టాలు, దుఃఖాలు వాటన్నిటిని కూడా దూరం చేసి ధర్తీకో స్వర్గ్ బనాయింగే, మన భూమిని స్వర్గతుల్యం చేద్దాము, భూమాతని స్వర్గతుల్యం చేద్దాము. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సర్సాయింగే, మానవ జాతి అంత ఒక్కటే అన్న మూల మంత్రమును మనము సంపూర్ణముగా భూప్రపంచంలో వ్యాపింపచేసదము. ఫలితంగా విశ్వ సౌభ్రాతృత్వము శోభతో ప్రపంచమంతా శోభామానము అవునట్లుగా చేద్దాము. సర్సానా, రసయుక్తంగా చేయుట. మనము ఈ మూల మంత్రంతో సంపూర్ణమైన భూప్రపంచంలో వ్యాపింపచేసదం కదా. ఈ విశ్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా శోభాయమాయంగా ఉండినట్టు చేసదము. పిల్లలు, మరి పద్యం చదివారు కదా, పద్యం చూశారు కదా. కింద ఇచ్చే 5 ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానంను వ్రాయండి. ప్రశ్నలు చదివి సమాధానాలు వ్రాయాలి. ఇప్పుడు మనం ప్రశ్నలు చూద్దాము. ప్రశ్న, मन में हम श्रद्धा और प्रेम रूपी क्या दिखाएंगे? दूसरा प्रश्न, हम कैसे बगिया महकाएंगे? तीसरा प्रश्न, किसके सारे क्लेश हम मिटाएंगे? चौथा प्रश्न, कैसा मूल मंत्र हम दुनिया में सरसाएंगे? पांचवा, क्लेश का अर्थ क्या है? పిల్లలు, ప్రశ్నలు చదివారు కదా, మరి పద్యం చదువుకొని ప్రశ్నలకి उत्तर दीजिए. उत्तर, मन में हम श्रद्धा और प्रेम रूपी क्या दिखाएंगे? पहले प्रश्न. उत्तर, मन में हम श्रद्धा और प्रेम रूपी అద్భుత దృశ్య దిఖాయేంగే. సరేనా పిల్లలు? దానికి సమాధానం అది. జవాబు. दूसरा प्रश्न, हम कैसी बगिया महकाएंगे? हम सत्य, अहिंसा, त्याग, समर्पण की बगिया महकाएंगे. तीसरा प्रश्न, किसके सारे क्लेश हम मिटाएंगे? जग के सारे क्लेश हम मिटाएंगे. चौथा प्रश्न, कैसा मूल मंत्र हम दुनिया में सरसाएंगे? चौथे प्रश्न का उत्तर, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. पांचवा प्रश्न, क्लेश का अर्थ क्या है? उत्तर, पांचवा,
క్లేష్ కా అర్థ కష్ట దుఃఖ. పిల్లలు, పద్యం చదివితే మనము దేనికైనా అర్థం రాయగలము. నేను ఇచ్చిన నోట్స్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు చదివితే 10th క్లాస్లో మనము హమ్ భారతవాసిలో ఈ యొక్క పద్యాలకి ఇచ్చిన కింద ప్రశ్నలకి ఎంచక్క పద్యం చదివితే మనము 5 మార్కులు మనం సాధించగలము. ఇంకా తర్వాత మనము కొన్ని అంశాలను చూద్దాం. अच्छा, अब 3 अंक के प्रश्न देखो. निराशा को दूर करने के क्या क्या उपाय है? निराशा को दूर करने के लिए ఏ ఉపాయ है? నిరాశను దూరం చేసుకోవడానికి ఏమేమి ఉపాయాలు ఉన్నాయి? నిరాశను దూరం చేసుకోవడానికి ఈ ఉపాయాలు. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाने से निराशा दूर हो जाती है. మనసులో శ్రద్ధ మరియు ప్రేమని ఉంచుకుంటే అద్భుతమైన దృశ్యాలను మనం ఎప్పుడైనా చూడగలం. ఈ విధంగా మనము నిరాశని దూరం చేయగలుగుతాము. పిల్లలు చూడండి, మనసులో ఎప్పుడు ప్రేమభావం కలిగి ఉండాలి మరియు ఏదైనా పని చేసేటప్పుడు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధతోటి ఆ ప్రేమను కలిపితే మనము ఎప్పుడు కూడా ఏ పని చేసినా కానీ మనం మర్చిపోము. ఒక అద్భుత దృశ్యాన్ని ఎప్పటికైనా చూడగలుగుతాం. ఈ విధంగా చేయటం వలన నిరాశను మనము ఎప్పుడు కూడా దూరపరచుకోగలుగుతాం. దిల్ మే ప్యార్ బసానే సే నిరాశ దూర్ కర్ సకేంగే. మనసులో ప్రేమను నింపుకొని ఉంటే నిరాశని ఎప్పుడు కూడా దూరం చేస్తాం. పిల్లలు, మన మనసులో ప్రేమని నింపుకొని ఉంటే నిరాశకి చాలా దూరంగా ఉంటాము. हम दूसरों में विश्वास जगाए तो निराशा दूर हो जाएगा. మనమందరం కూడా ఇతరులకి మనం చేసే పనుల ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మేల్కొల్పబడే విధంగా ఉండాలి. మేల్కొల్పబడటం అంటే ఎప్పుడు కూడా మనము ఇతరుల ముందు ఎప్పుడు కూడా విశ్వాసంతో నేను ఏదైనా సాధించగలను అని ఆలోచన తీసుకొని రావాలి. అలా చేయటం వల్ల నిరాశను కూడా దూరపరచుకోగలుగుతాము. ऊंच नीच के भेदभावों को मिटाने से भी निराशा दूर हो जाएगी. ऊंच नीच గొప్ప ఎక్కువ తక్కువ భేదభావాలు లేకుండా మిఠానే దూరపరచటము. ऊंच नीच के भेद मिटाने से भी ఎక్కువ తక్కువ అనే భేదాన్ని ఎప్పుడు దూరపరుస్తామో అప్పుడే అందరం కూడా భారతీయులం అందరం కూడా నిరాశావాదాన్ని దూరపరచుకోగలుగుతాము. ఎప్పుడు కూడా మనము నిరాశకి చాలా దూరంగా ఉండాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. విశ్వ బంధుత్వ का अर्थ क्या है? విశ్వ మానవ సౌభ్రాతృత్వం का अर्थ क्या है? అర్థం ఏమిటి? एक ही परिवार के सभी लोग जिस प्रकार बंधुत्व भाव से रहते हैं, उसी प्रकार विश्व भर के लोगों से
బంధు భావన సే రహనా హీ విశ్వ బంధుత్వ హై. ఒక కుటుంబంలో నివసించే ప్రజలందరూ కూడా విశ్వ బంధుత్వంతో ముడిపడి ఉంటారు. విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో ఒక భావన కలిగి ఉండటము. ఇదే ప్రకారము విశ్వ భర్ కే లోగోं से బంధు భావన సే రహనా హీ విశ్వ బంధుత్వ హై. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన యొక్క కుటుంబంలోనే వాళ్ళు అనుకున్నప్పుడు మనము విశ్వ మానవ సౌభ్రాతృత్వము అని కూడా అనుకుంటాము. केवल भारतीयों और भारत देश में ही विश्व बंधुत्व की भावना प्राचीन काल से आज तक चल रही है. కేవలం భారతీయులమే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నుండే కాదు, ప్రాచీన కాలం నుండి కూడా మనందరం కూడా సోదరీమణులము, సోదర భావంతో కలిగి ఉన్నాము. हम हर हमेशा कहते भी है कि सर्वे जना సుఖినో భవంతు. మనం ఎప్పుడు కూడా ఇలా అనుకుంటూ ఉంటాం. ఏమని? సర్వేజన సుఖినో భవంతు. ఎప్పుడు సస్యశ్యామలంగా నిత్య కళ్యాణంతో ఉండాలి. जिस प्रकार हम प्रांतीय एवं जाति भावना से रहते हैं, उसी प्रकार विश्व बंधुत्व की भावना से भी रहना है. మనము ఈ విధంగా ఇక్కడ నివసించే వాళ్ళమే కాదు, ఇతర ప్రాంతాల్లో हर राष्ट्र में निवास करने वाले भी इसी प्रकार विश्व बंधुत्व की भावना से भी रहना है. విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో ఉన్నప్పుడు మనము ప్రపంచమంతా శోభాయమానంగా అవుతుందని మనం చెప్పగలుగుతాం. సరేనా పిల్లలు? और एक प्रश्न, ऊंच नीच का भेदभाव मिटाने के लिए हमें क्या करना है? ఎక్కువ తక్కువ అనే భేదభావాన్ని తీసివేయటానికి మనం ఏమి చేయగలము? ऊंच नीच का भेद मिटाने के लिए हम सबसे प्रति श्रद्धा और प्रेम को दिखाना है. ఎక్కువ తక్కువ అనే భేదాన్ని మరియు గొప్ప బీద అనే భావాన్ని తీసివేయటానికి మనము అందరం కూడా శ్రద్ధ, ప్రేమ అనే భావాన్ని చూడగలగాలి. సబ్కే దిలో మే ప్యార్ బసానా హై. అందరి మనసులో ప్రేమని నివసింపచేయాలి. నఫ్రత్ కే కుహాసే కో తోడ్నా హై. పిల్లలు చూడండి, మనం ఎప్పుడు కూడా ద్వేషభావాన్ని దూరపరుచుకోవాలి, తీసివేయాలి. सामाजिक, आर्थिक, राजनैतिक एकता से हम ऊंच नीच के भेदभावों को मिटा सकते हैं. సమాజంలో ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా అందరం కూడా ఎక్కువ తక్కువ అనే భేదభావాల్ని తీసివేయాలి.
दूसरों के निराशा को दूर करने से भी कुछ हद तक भेदभाव मिटा సకేంగే. ఇతరులకి మనం నిరాశను కలిగించేటప్పుడు దాన్ని దూరపరచడానికి కొన్ని హద్దులని భేదభావాన్ని కూడా దూరపరచాలి, దూరం చేయాలి. हमारे पास जो कुछ आवश्यकता से अधिक है उसे ज़रूरतमंदों को दे देने से भी भेदभावों को हटा सकेंगे. నా దగ్గర కొంచెమైనా కానీ ఆవశ్యకత ఉంటే, ఆలోచన శక్తి ఉంటే అధికంగా ఇతరులకి సహాయం చేస్తాను. ఇతరులకు సహాయం చేసే భావాన్ని కలిగి ఉంటాను. భేదభావాన్ని ఎప్పుడూ దూరపరుస్తాను. మరి పిల్లలు, మనం ఎప్పుడు కూడా సమాజంలో భేదభావాన్ని, గొప్ప బీద అనే భావాన్ని తీసివేయటము నేర్చుకోవాలి. సరేనా మరి? किसी काम को आत्मविश्वास के साथ क्यों करना है? ఏ పనినైనా కానీ మనము ఆత్మవిశ్వాసంతో ఎందుకు చేయాలి? हम जो भी करे आत्मविश्वास के साथ करें तो वह काम जरूर पूरा होगा, सफल होगा. बच्चों, हम जो भी करें ఆత్మవిశ్వాస్ కే సాత్, నేను ఎప్పుడు కూడా చేస్తాను దేనికి అనుసారంగా? ఆత్మవిశ్వాసానికి అనుసారంగా. साथ करे तो वह काम जरूर पूरा होगा. ఎప్పుడు మనము ఆత్మవిశ్వాసంతో పని చేస్తే, పూర్తి చేస్తే మన పని ఎప్పుడు కూడా పూర్తి అవుతూనే ఉంటుంది. అంటే ఒకసారిగానే మనం పూర్తి చేయగలము. సఫల్ హోగా, ఎప్పుడు కూడా మనం విజయంతోనే ముందుకు నడుస్తాము. ఆత్మవిశ్వాస్ మే అద్భుత శక్తి నిహిత్ హై. ఆత్మవిశ్వాసము మనకి ఒక అద్భుతమైన శక్తి మరియు ఒక రహస్య మార్గం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో మనం నివసించటమే. आत्मविश्वास से हम जितने भी कष्ट एवं मुश्किल काम को भी बहुत आसानी के साथ कर सकते हैं. बच्चों, आत्मविश्वास से हम जितने भी कष्ट से, ఆత్మవిశ్వాసంలో ఉన్నప్పుడు మనము ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని ముష్కిల్ కామ్ కో భీ బహుత్ ఆసానీ కే సాత్, ఉపాయంతో ఎంత కష్టాన్నైనా కానీ సాధించగలం, ఎదిరించగలం కూడా. సాత్ కర్ సక్తే హై. ఆత్మవిశ్వాసం ఉంటే ఉపాయంతో అపాయాన్నైనా కానీ మనము జయించగలమంట. మరి ఆత్మవిశ్వాస్ హమ్ మే జీనే భీ శక్తి కో బడాతా హై. పిల్లలు, ఆత్మవిశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి. విజయానికి మొదటి మార్గం ఏంటంటే మన మనసులో ఆత్మవిశ్వాసం ఉండాలి. మనము 8th క్లాస్లో చదువుకున్నాం, హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్. మనము ఆత్మవిశ్వాసం ఉంటే ఎప్పుడు కూడా మన పనిని పూర్తి చేయగలము. ఓకేనా పిల్లలు? जीवन पथ से
भटकने वालों को हम कैसे राह दिखा सकते हैं? మనం దారి తప్పి తిరిగే వారికి మార్గం ఏ విధంగా చూపించగలము? పిల్లలు, రే मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाकर हम जीवन पथ में भटकने वालों को राह दिखा सकते हैं। मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाकर మనసులో ప్రేమని శ్రద్ధని నింపుకొని ఒక అద్భుత దృశ్యాన్ని చూపించగలం. జీవితాన్ని దారి తప్పిన జీవితాన్ని తప్పి తిరిగే వారికి మార్గం కూడా చూపించగలం. उलझन में उलझे लोगों को तथ्य को समझाकर राह दिखा सकेंगे. సమస్యల్లో చిక్కుకున్న ప్రజలకు వాస్తవికతను తెలియచెప్పెదము. हम खुशियों के दीप जलाकर जीवन ज्योत जलाकर जीवन पथ से भटकने वालों को राह दिख सकते हैं. జీవన మార్గంలో దారి తప్పి తిరిగే వారికి సరి అయిన మార్గమును మరియు మార్గదర్శనము చేసెదము. సంతోష దీపాలను వెలిగించి జీవితాలను ప్రకాశవంతంగా చేసెదము కదా పిల్లలు. మరి మనము అందరం భారతీయులం కదా. మరి మన భారతదేశాన్ని జాగృతపరిచి పవిత్ర పుణ్యస్థలంగా చేసేదము. ఈ విధంగా కవి తన యొక్క దేశభక్తిని ఈ విధంగా చెప్పాడన్నమాట. దేశభక్తి అంటే ఏంటి అనేది మనం భారతవాసిలో నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఇక చివరగా बाद में एक अंश है, मुख्य अंश है. हम भारतवासी पाठ में वर्कशीट है. क्रियाकलाप में कवि परिचय में कवि का एक चित्रपट है. रिक्त स्थान की पूर्ति कीजिए. प्रस्तुत कविता डैश की भावना पर आधारित है. हम भारतवासी पद्यांश के कवि का नाम क्या है? यह कविता इनकी डैश संग्रह से ली गई है. वे आधुनिक हिंदी साहित्यकारों में डैश स्थान रखते हैं. आर.पी. निशंक कवि के पूरा नाम डैश है. इनमें उत्तर भी दिया गया है. प्रस्तुत कविता वर्कशीट दूसरा है. क्रियाकलाप विषय कविता पठन. कविता संबंधी शब्दों के अर्थ. कविता संबंधी प्रश्न. कविता पढ़िए. पहले कविता दिए हैं, शब्दार्थ पढ़िए और दिखाकर लिखिए. दुनिया, संसार. बाद में क्या आती है लिखे ना बच्चा. पावन, पवित्र. ऊंच नीच, छोटा बड़ा. प्यार, प्रेम, मिठाना. बर्बाद करना. बाद में क्या आती है ये
लिखो बच्चों। कवितांश पढ़कर प्रश्नों के उत्तर लिखिए। पंक्तियों में किनके अंतर को मिटाने की बात हुई है? पावन शब्द का अर्थ क्या है? मन में विश्वास कब जागृत होता है? विश्वास जगाने के लिए क्या भगाना चाहिए? दुनिया को पावन धाम बनाने की इच्छा किनकी है? ये प्रश्न है ना, ये प्रश्न को उत्तर लिखो। बाद में रिक्त स्थान की पूर्ति कीजिए। हम भारतवासी डैश को पावन धाम बनना चाहिए। दूसरा, मन में श्रद्धा और डैश का अद्भुत दृश्य दिखाना चाहिए। तीसरा, डैश का भेद मिटाकर डैश में प्यार बसाना चाहिए। चौथा, नफरत का हम डैश को हासा अमृत रस सरसाना चाहिए। पांचवा, हम डैश दूर भगाकर फिर डैश जगाना चाहिए। चौथा, नफरत का अर्थ डैश। नफरत का अर्थ क्या है? एक खाली में सभी खाली को पूर्ति कीजिए, रिक्त स्थानी को पूर्ति कीजिए। సరేనా పిల్లలు? ఈ సెకండ్ వర్క్షీట్లో మనము ఫస్ట్ పద్యాన్ని ఇచ్చాము. ఆ పద్యానికి సంబంధించిన ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయండి.